హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వాళ్ళకి బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ అనేది చెప్తున్నానండి. ఇది మన న్యూ స్టూడెంట్స్ 2014 బ్యాచ్ అండి. వీళ్ళకి పేపర్ కటింగ్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మన బ్లౌజ్ ఉంది కదా, పేపర్ ఏ విధంగా వేసుకోవాలనేది చూడండి. పేపర్ ఓపెన్ వైపు చూడండి అమ్మా, క్లోజ్ వైపు మన వైపు ఉండాలి, ఓపెన్ వైపు ఆపోజిట్ ఉండాలి. అంటే మీరు ఎటు కూర్చున్నారో అటువైపు క్లోజ్ వైపు ఉండాలి, ఓపెన్ వైపు ఆపోజిట్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత బ్లౌజ్ ఇప్పుడు నీదైనా నాదైనా ఎవరిదైనా బ్లౌజ్ ఎలా ఉంటది, మామూలుగా ఉంటది కదా, దాన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఓకేనా? రివర్స్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్ పార్ట్ లో వచ్చేసి మీరు నేర్చుకుంటుంది క్రాస్ బ్లౌజ్, బ్యాక్ పార్ట్ వచ్చేసి క్రాస్ క్రాస్ బ్లౌజ్ కదా. క్రాస్ బ్లౌజ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? స్టెప్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అది 3 డాట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 డాట్స్. ఈ 3 డాట్స్ కి మీకు ఏమొస్తుంది? ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ ఎలా వస్తుంది అనేది చూడండి. ఫస్ట్ డాట్ ఏంటంటే ఖర్చు అనమాట. చూడండి, ఖర్చు ఇంత తీసుకోవాలి. ఓకేనా? ఖర్చుని తీసుకొని లైన్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. మీకు ఫస్ట్ పాయింట్ లో ఖర్చు తీసేసుకున్నాం కదా. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి పొడవ అనమాట. ఈ పొడవ కరెక్ట్ గా బ్లౌజ్ ఇలా పెట్టుకుని ఫస్ట్ చూడండి, సెంటర్ సాల్ట్ అనమాట. ఇలా సెంటర్ పాయింట్ పొడవ తీసుకోవాలి. ఓకేనా? తర్వాత మూడోది వచ్చేసి చంక దగ్గర తీసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? సో దీన్ని మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా మొత్తం లైన్స్ గీసుకోవాలి. ఇలా గీసుకోవడం ఫస్ట్ మీరు క్లాత్ మీద కూడా ఇదే విధంగా చెయ్యాలి. పేపర్ మీదైనా, పేపరే కదని ఈజీగా తీసుకోకండి. పేపర్ అయినా క్లాత్ అయినా మనం ఇలాగే చేస్తాం. తర్వాత రెండో స్టెప్ లోకి వెళ్తున్నాం అనమాట. మనం రెండో స్టెప్ లో ఎన్ని డాట్స్ ఉంటాయి? 6 ఉంటాయి. 6 డాట్స్ ఉంటాయి. హ్యాండ్ కాదు, ఫ్రంట్. రెండో స్టెప్ లో బ్యాక్ పార్ట్ కదా. ఓకేనా? 6 డాట్స్ లో ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం మనం? ఇక్కడ చూడండి, నడుము పట్టింది. ఓకేనా? ఇది ఖర్చు మీద పెట్టుకుని నీట్ గా ఇలా పెట్టుకుని నడుము దగ్గర ఇక్కడ అసలు అండ్ ఇంతే ఖర్చు తీసుకోండి, ఎక్కువ తీసుకోకూడదు. 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ. ఓకేనా? ఒక 4 డాట్స్ ఇక్కడికి ఫస్ట్ పాయింట్ అయ్యింది. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది నడుము లూజ్ అంటారు అనమాట. ఈ నడుము లూజ్ దగ్గర ఇది చూడండి, ఇక్కడ అసలు కుట్టు దగ్గర పెట్టుకుని ఒక 1 ఇంచ్ ముందు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 2 ఇంచులు. ఓకే, ఇది కరెక్ట్ గా ఉంది. మనకి 2 ఇంచులు కరెక్ట్ గా ఉంది కదా, నన్ను అలా వదిలేండి. ఓకే, తర్వాత ఇది మనకి వచ్చేసి 1 2 3 పాయింట్స్ వచ్చేసి. ఓకేనా? ఇప్పుడు 4th రావాలి. 4th అంటే ఇక్కడ చంక రౌండ్ అంటారు దీన్ని, స్లీవ్ రౌండ్. ఇక్కడ అసలు కుట్టు దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకి ఎన్నో 4. ఇంకా మనకి రావాల్సింది ఏంటి పెండింగ్? 5 6. ఈ 5 6 అనేది మనకి మెయిన్ పాయింట్. అది ఏంటంటే షోల్డర్ అనమాట. ఈ షోల్డర్ కరెక్ట్ గా పెట్టుకోకపోతే భుజాలు జారిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి. సో ఇది మట్టికి కరెక్ట్ గా పెట్టుకోవాలండి. ఇది ఎలా పెట్టుకోవాలి? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బటన్ వెళ్తూ నొక్కి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు కార్నర్ లో చూపుడు వేలు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా లాగండి. ఇలా లాగడం వల్ల అంటే చూడండి, ఇలా లైన్ గీసినట్టు వచ్చిందా? సో అలా రావాలన్నమాట. మీరు ఈ బ్లౌజ్ అనేది కదా, ఏ బ్లౌజ్ అయినా ఇలాగే చేయాలి. జస్ట్ ఇలా లాక్కొని ఇక్కడ ఈ చేతి ఇది నొక్కి పెట్టుకొని ఇది 5, ఇటు సైడ్ ఖర్చుని చూసారా 6, ఈ ఖర్చు దగ్గర పెట్టుకోవాలమ్మా. మొత్తం అంతా ఇది 5 మనకి పాయింట్ వచ్చేసి ఇది 6 వచ్చింది. సో అంతే, ఈ 6 పాయింట్స్ పెట్టుకుని మనం బ్లౌజ్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ ఎంత వచ్చింది చూసుకోండి. 5 వచ్చింది చూసారా, దీనికి 5 వచ్చింది. సో షోల్డర్ వచ్చేసి 5 వచ్చింది కదా. మీకు చంక డౌన్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి?
ఈ 5 పెట్టుకోవాలి. ఓకేనా? ఇది మీడియం సైజ్ ఉన్నవాళ్ళు ఇది ఇలాగా. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ డ్రాయింగ్ లో అయిపోయింది. షోల్డర్ తెలుసుకున్నాం. షోల్డర్ తెలుసుకున్న తర్వాత చంక డౌన్ కూడా సేమ్ 5 రావాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ లైన్ వచ్చేసి మీకు అసలు క్రాస్ అనేది రాకూడదు. ఇలా డాట్ పెట్టుకుని చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి చూడండి. ఫస్ట్ షోల్డర్ తెలుసుకున్నాము, తర్వాత చంక డౌన్ అనేది తెలుసుకుని ఒక లైన్ అనేది గీసేసుకోండి. సో వచ్చిందా? ఇప్పుడు ఆల్రెడీ మనం బాక్స్ గీసుకున్నాం కదా, ఆ బాక్స్ కి ఈ లైన్ ని అటాచ్ చేసేసుకోండి. ఆ బాక్స్ కి లైన్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు వచ్చి 4, 2 ఉంది కదా సైడ్, 4, 2 సైడ్ ని కలుపుకోవాలి ఇలా. ఓకేనా? ఇక్కడ మనకి వచ్చింది. తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. ఈ రౌండ్ షేప్ ఎలా గీసుకోవాలి? ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 1.3కి ఒక డాట్ పెట్టుకోండి. అది ఒకవేళ మీకు అలవాటు లేదు కాబట్టి మీకు ఫస్ట్ టైం కాబట్టి ఇలా డాట్ పెట్టుకోండి 1.2. ఓకేనా? ఇలా డాట్ పెట్టుకుని ఫస్ట్ ఈ డాట్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఆఫ్, దీని నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని ఈ రౌండ్ కి ఇలా కలిపేసుకుని ఈజీ అవుతుంది. అప్పుడు మీకు ఇలా కలుపుకొని ఇక్కడ నుంచి దీనికి ఇలా కలిపేసుకోండి. ఓకేనా? ఓకే, ఇలా కరెక్ట్ గా రౌండ్ అనేది తీసుకోవాలి. వచ్చిందా? ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసి ఇది అనమాట. ఈ మెడ దగ్గర ఎంత వచ్చింది చూడండి. 2 పెట్టేసుకోకూడదు, ఒక పాయింట్ వదలకి పెట్టుకోండి, 1.8 పెట్టుకోండి. ఎందుకంటే ఖర్చుకు ఉండాలి కదా. మీరు ఎగ్జాక్ట్ గా 2 పెట్టేసుకున్నారు అనుకో అప్పుడు ఖర్చు తక్కువ అయిపోతుంది మీకు. ఈ లోపల ఖర్చు కూడా మీకు ఉండాలి. 1.8 మీరు 2 తీసుకో. ఓకేనా? తర్వాత ఇక్కడ డౌన్, ఇదేమో మెడవెడల్పింది, మెడవెడల్పు. ఓకే, ఇది కింద మెడవెడల్పు. అవునా? దీనికి ఎక్కడ తీసుకోవాలి? 2 అంటే ఒక ఇక్కడ దాని మీద ఇక్కడ ఒక 5 పాయింట్స్ అనేది కలుపుకోవాలి. 2.3. ఓకే, తర్వాత ఇక చూడండి ఇలా క్రాస్ రావాలి. నెక్ అనేది ఇలా క్రాస్ రావాలి. ఓకేనా? ఇలా క్రాస్ వస్తే ఈ క్రాస్ ఎందుకు రావాలంటున్నాను? ఇక్కడ రౌండ్ సర్కిల్ అనేది మీకు కరెక్ట్ గా బాగుంటూ వస్తుంది కాబట్టి. ఓకేనా? ఇలా సరిపోయిందా? సో బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ ఇది. ఇప్పుడు కటింగ్ చూడండి అమ్మా. కటింగ్ ఎప్పుడు కూడా ఇలా పేపర్ లేపడాలు అలాంటివి చేయకూడదు. మీ సిజర్ మట్టికి లోపలికి వెళ్ళాలి. ఇది చూడండి ఇలా జాగ్రత్తగా. బ్యాక్ పార్ట్ అనేది మనం ముందు మెడ దగ్గర నుంచి కట్ చేసుకుంటామండి. ఇది ఇలా కొన ఈ రౌండ్స్ తిరిగేటప్పుడు ఈ సిజర్ కొన చివరికి పెట్టుకోండి ఇలా. ఓకేనా? దీన్ని పేపర్ ఇలా చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇలా మీరు మాత్రమే తిరగాలి, దాన్ని కలుపుకోకూడదు అనమాట. ఇక్కడ పేపర్ ఎక్కువ పెట్టుకున్నా రౌండ్స్ వచ్చేసరికి సిజర్ తగ్గించుకోవాలన్నమాట. ఇలా నీట్ గా ఈ లైన్స్ యువతలకి కటింగ్ చేయకూడదు. ఎప్పుడు కూడా వేస్ట్ క్లాత్ ఉన్నప్పుడే లోపలికి కట్ చేసుకోవాలి, కానీ ఇలా లోపలికి అనేది కట్ చేయకూడదు. లైన్ మీద కరెక్ట్ గా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఎగుడు దిగుడు వచ్చేస్తుంది, లేపకూడదు ఎప్పుడు కూడా పేపర్ని కరెక్ట్ గా. సో ఇదేనండి బ్యాక్ పార్ట్. ఓపెన్ చేస్తే బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో రౌండ్ వచ్చిందా నెక్ అది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. మీరు కామెంట్స్ లో తెలియజేసినట్లయితే నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది పెడతాను. ఈరోజు బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ అనేది అయ్యిందండి. రేపు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పెడతాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ అభిప్రాయం చాలా విలువైనది ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది. తవక్కల్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కోచింగ్ సెంటర్ అండి, మార్కండ్ రాజపేట.